బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ఈరోజు మొదటి ప్రోమో అప్డేట్స్‌ని అయితే తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో టాస్క్ అయితే మొదలైంది. ఆ టాస్క్ పేరు టచ్ ఇట్, స్మెల్ ఇట్ అండ్ గెస్ ఇట్ అని. అయితే గేమ్స్ రూమ్ ఏదైతే ఉందో అది శవాల దిబ్బగా మారబోతుందంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే మీరు ఆడే ఈ యాక్టివిటీ రూమ్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. చీకటిలో మీరు టచ్ చేసి, స్మెల్ చేసి ఆ ఐటెమ్ ఏంటి అన్నది గెస్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే ఇందులో కొన్ని స్కెలిటన్ బొమ్మల్ని కూడా పెట్టడం జరిగిందనమాట. సో, అవి మూవ్ అవుతూ ఉంటాయి. అందులో వెళ్ళిన పర్సన్స్‌ని టచ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇందులోకి మొదటిగా సంచాలక్‌గా ఉన్న సంజన, తనూజని సెలెక్ట్ చేసి గేమ్ రూమ్‌లోకైతే పంపించడం జరుగుతుంది. ఇక గేమ్ రూమ్‌లోకి వెళ్ళిన తనూజ అయితే ఐటెమ్స్‌ని గెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ ఎన్ని ఐటెమ్స్ ఉంటాయి సంజన గారు అని అడుగుతూ ఉంటే, సంజన నువ్వు మొదట వెళ్లి టచ్ చెయ్యు. నన్ను అడగొద్దు అన్నట్టుగా సమాధానం చెప్తుంది ప్రోమోలో. ఇక లోపలికి వెళ్ళిన తనూజ ఆ డార్క్ రూమ్‌లో చాలా భయపడుతూ ఉంటుంది. ఇక తనూజ వెళ్ళే విధానం మనం వీడియోలో గమనించినట్లయితే తనకు ఏం కనిపించకపోయినా ఏదో భయంగా వెళ్తూ ట దొరికిన ఐటెమ్ టచ్ చేద్దాము అనుకునే లోపు ఓ స్కెలిటన్ వచ్చి తనూజని టచ్ చేయటంతో ఇక అక్కడ తనూజ చాలా భయపడిపోతుంది. సంజన గారు మీరు నన్ను కావాలని పంపించినట్టున్నారు. ముందు గొడవలన్నిటిని మైండ్‌లో పెట్టుకొని ఇలా చేశారా అని లోపల నుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది పాపం తనూజ. తనూజ లిటరల్లీ చాలా భయపడిపోయిందని చెప్పాలి. కానీ కొంతమంది ఈ ప్రోమో కింద కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే, "మళ్ళీ సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేసేసావా?" అంటున్నారు. ప్రతి ఒక్కరికి చీకటంటే భయం ఉంటుంది. మోస్ట్‌లీ అది అమ్మాయిలకి. సో, తనూజ ఇంకా భయంతో ఆ టాస్క్ కూడా ఫుల్ చేయకుండానే గేమ్ రూమ్ నుంచి బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అయితే సంజన కూడా సంచాలకుగా ఉంది కాబట్టి తనూజ దగ్గర పరిగెట్టుకొని వెళ్ళేసరికి ఇక తనూజ ఆ గేమ్‌ని ఫుల్‌గా ఆడనే ఆడదు. పరిగెట్టుకుంటూ బయటకొచ్చి ఇక సంజననైతే హగ్ చేసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ ప్రోమో ద్వారా తెలుసుకుందాం.